వెల్కమ్ టు 7 న్యూస్ తెలుగు. సరపేట పురపాలక సంఘ పరిధిలో 1,16,00,000 గ్రాంట్తో అభివృద్ధి పనులు. శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు 31వ వార్డులో బరంపేటలో ఉన్న లెవెల్ బ్రిడ్జిని హై లెవెల్ బ్రిడ్జిగా మారుస్తున్నామని ఎమ్మెల్యే డాక్టర్ అరవింద్ బాబు తెలిపారు. ఇందుకోసం 36 లక్షలు వ్యయం చేస్తున్నట్లు తెలియజేశారు. వ్యవసాయ మార్కెట్ యార్డులో నిర్మాణంలో ఉన్న ఓవర్ హెడ్ ట్యాంక్ సంబంధించి 36 లక్షలతో అనుబంధ పనులు చేస్తున్నామన్నారు. ట్యాంక్ సంబంధించిన పంప్ హౌస్ను ట్యాంక్ నుండి కోటప్పకొండ రోడ్లోని ప్రాంతాలకు పైప్ లైన్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. చిత్రాలయ సెంటర్లో 20 లక్షలతో సీసీ రోడ్డు నిర్మించనున్నట్లు ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు తెలిపారు. పట్టణంలో త్వరలో ప్రారంభించనున్న గ్రాంట్ను మంజూరు చేసిన మంత్రి నారాయణకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జస్వంతరావు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. మరి ఉమ్మడి కూటమి ఏర్పడిన తర్వాత టీడీపీ, జనసేన, బీజేపీ ఆధ్వర్యంలో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతోటి, పవన్ కళ్యాణ్ గారి పట్టుదలతోటి మరి వాళ్ళ మన పురపాలక శాఖ మంత్రి నారాయణ గారి ఆధ్వర్యంలో నర్సాపేటకి 1,16,00,000 గ్రాంట్ రావడం జరిగింది. ఈ గ్రాంట్లో మరి 3 శంకుస్థాపన చేయడం జరిగింది. ఒకటి కరెంట్ ఆఫీస్ దగ్గర 30వ వార్డు, 31వ వార్డు సింధు స్కూల్ దగ్గర మరి హై లెవెల్ బ్రిడ్జ్ ఒకటి కడుతున్నాము. ఇది చాలా పాతకాలం బ్రిడ్జ్ అనమాట. 35 ఏళ్ల క్రితం కట్టిన బ్రిడ్జి మళ్ళీ వాళ్ళు కొత్తగా రెనోవేట్ చేసి కొత్త బ్రిడ్జి కడుతున్నాము. దానికి దాదాపు 36 లక్షలు శాంక్షన్ అవ్వడం జరిగింది. ఈ బ్రిడ్జిని దగ్గరుండి మరి మున్సిపల్ శాఖ అధికారులు, మున్సిపల్ కమిషనర్ గారు, అధికారులందరూ కూడా రావడం జరిగింది. అదేవిధంగా చిత్రాలయ రోడ్ దగ్గర మరి సిమెంట్ రోడ్డు ఒకటి కొత్తగా కడుతున్నాము. ఆ రోడ్డు వేయడానికి ఒక 20 లక్షలు గ్రాంట్ రావడం జరిగింది మున్సిపాలిటీ నుంచి. అదేవిధంగా ఇప్పుడు మార్కెట్ యార్డ్ దగ్గర 3వ శంకుస్థాపన చేయడం జరిగింది. ఆల్రెడీ ఓవర్ హెడ్ ట్యాంక్ కట్టి ఉంది. దీనికి పంప్ హౌస్ ఒకటి, పైప్ లైన్ కనెక్షన్స్, ఇవన్నీ కూడా దాదాపు 36 లక్షలు గ్రాంట్ రావడం జరిగింది. అంటే టోటల్గా 1,16,00,000 గ్రాంటు మన నర్సాపేట పట్టణానికి మన పురపాలక శాఖ మంత్రి నారాయణ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నాము. దీనికి మరి మున్సిపల్ అధికారులు, కమిషనర్ గారు, డిఈ గారు, ఎంఈ గారు అందరూ కూడా దగ్గరుండి ఈ 3 శంకుస్థాపనలు చేసిన తర్వాత 3ని త్వరగా మన నిర్మాణం చేపట్టడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాము. ముఖ్యంగా మన ఉమ్మడి కూటమి ఏర్పడిన తర్వాత టీడీపీ, జనసేన, బీజేపీ హయాంలో ఈ కొత్త ప్రాజెక్టులు చేస్తూ ఉన్నాము. తప్పనిసరిగా మన నర్సాపేట పట్టణాన్ని అభివృద్ధి చేసుకోవడానికి అందరం కూడా కంకణం కట్టుకోవాలని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. వర్ధిల్లాలి అరవింద్ బాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి ఎన్డీఏ కూటమి, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, అరవింద్ బాబు గారి నాయకత్వం, అరవింద్ బాబు గారి నాయకత్వం.